ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా జాగ్రత్తగా భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం, లైట్గా చెప్పొద్దు. అలాగే ప్రతి ఒక్కరు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నా తండ్రికి నేను అప్పగించాను, నాకు ఇంకా ఓర్పు అలవాటు కావాలేమో, ఇంకా నేను సహనంతో ఉండాలేమో, ఇంకా నేను లోకంలోనే ఉన్నానేమో, అందుకే నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడేమో అనుకొని తండ్రి ఆలస్యం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనలో మన జీవితాన్ని తండ్రి సరిచేస్తున్నాడు అని అనుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మేము అడిగినా మీరు మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభు. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని భద్రంగా కాపాడిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణే, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఆకాశం వైపు కళ్ళెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మా భక్తి ఎంత నా ప్రభా. ఎవరెవరైతే నా తండ్రి మరి ఈ సమయానికి నా తండ్రి మెడుకు రావట్లేదు అని బాధపడుతున్నారు నా తండ్రి, వారెంత గొప్ప వాళ్ళం కాదు, వారికి ఉన్న ఆసక్తి కూడా మాకు లేదు. అయినా సరే మా మీద జాలిపడి మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి పేరు సంపాదించిన వాళ్ళు నా తండ్రి, మాకన్నా మంచి జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు నా ప్రభా ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎంత భయంకరమైన పాపులమో నా తండ్రి. మీ మాట చొప్పు నడుచుకొని నా తండ్రి, మీ ఎడల భయం భక్తి కలిగి జీవించకుండా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం. అయినా సరే మా మీద జాలి పడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. మరి అనారోగ్యంతో ఎవరైతే ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభా, మరి బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మీకు మొరపెడుతున్నా సరే నా తండ్రి, మీరు మనస్ఫూర్తిగా ఆలకించే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని ఒక్కసారి మీరు దర్శించండి. నూతన దినాన నా ప్రభా, నూతన ఆలోచనలు, నూతన ఆశీర్వాదాలు మా కుటుంబాలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. కుటుంబాల్లో ప్రతి ఒక్కరి కుటుంబం మీద మీ హస్తం ఉంచి మీ ఆశీర్వాదంతో కుటుంబాలు నింపండి నా తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. మరి బిడ్డల భవిష్యత్తు నా తండ్రి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నా తండ్రి. ఇక వారు ఏం చదవాలి, ఎక్కడ చదివించాలని మేము ఆలోచించకుండా నా తండ్రికి అప్పగించాను. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు, నా బిడ్డల ముందుకు తీసుకెళ్తాడు అని నా ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభ మనస్ఫూర్తిగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభ, కృతజ్ఞత హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి సున్నితమైన మనసును నా ప్రభ, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. దీర్ఘశాంతముతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని తీసివేసి, మనస్పర్ధలుంటే తీసివేసి నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మాట చొప్పునే నడుచుకోవాలి అనే నూతన హృదయాన్ని, నూతన భయాన్ని, భక్తిని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేయండి నా తండ్రి.
ప్రతి ఒక్కరి కుటుంబంలో నూతన ఆశీర్వాదాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ. వారు చేసిన కష్టానికి తగిన జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే తక్కువ మేము సంపాదించినా సరే కుటుంబంలో కావలసిన సమస్తము సమకూరితే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా కూడా మా జీవితాలు అలాగే ఉంటే నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. ఆకాశం వైపు కన్నెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం లేదు, చేయడానికి పని లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అప్పులైతే ఉన్నాయి, తీరే మార్గం లేదు అని, తీర్చుకునే మార్గం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరే తోడుగా ఉండి ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా తండ్రి, వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. నా సొంత జ్ఞానంతో నేను సంపాదిస్తాను ఉద్యోగం అనే ఆలోచన బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటేనే, నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తేనే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను, నేను ఉద్యోగం పొందుకుంటాను అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసి నా తండ్రి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగం కావాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మరి మీ కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు, ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకనే ఉద్యోగం పొందుకోలేదేమో నా తండ్రి. మరి ఏ సమయంలో మాకు ఏది కావాలో ఏది అడగాలో తెలియని వెర్రివాళ్ళం నా తండ్రి. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా ప్రభ. మరి మీరిచ్చిన జ్ఞానంతో నా తండ్రి ఎగ్జామ్స్ రాశారు నా ప్రభ. మరి మీరిచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాపిచ్చిందేవా. మరి బిడ్డలకు ఉద్యోగాలు కూడా పొందుకునేలా అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. ఎవరెవరైతే ఆశ కలిగి ఉన్నారో నా ప్రభ, మరి ఉద్యోగం వస్తే నా కుటుంబ పరిస్థితి మారుతుంది, ఆర్థికంగా నా కుటుంబం బలపడుతుంది అని నా ప్రభ ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో నా ప్రభ, నిరుత్సాహంలో ఉన్నారో, వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి, అధైర్యాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి మీ ఎడల భయం, భక్తి, విశ్వాసం కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ, మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, ఎవరెవరైతే ఉద్యోగాలు కావాలని ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ కృప ఉంటే చాలు నా ప్రభ. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయి నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఎవరు నా తండ్రి దుఃఖంలో ఉండకుండా, నిరాశ నిస్పృహలో ఉండకుండా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరిచ్చిన జీవితాన్ని దుఃఖంలో కాకుండా సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ. మేము కలిగి ఉన్న దానిలోని తృప్తిగా ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా తండ్రి. కలిగి ఉన్న దానితోనే నా ప్రభ మేము సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ. లేని దానికోసం నా తండ్రి మేము ఆశపడకుండా, అత్యాశకు పోకుండా ఉన్నదాంతోనే నా ప్రభ సంతోషంగా, తృప్తిగా జీవించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి మీ నామం ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చారు నా ప్రభ. మేము చిన్న మందిగా నా తండ్రి మిమ్మల్ని నా ప్రభ మరి మీకు మొరపెడుతుండగా మా మధ్యన మీరుంటారని, మా ప్రార్థన ఆలకిస్తున్నారని నా ప్రభ నమ్ముచున్నాం నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా, అపనమ్మకాన్ని మాలో కలగకుండా నా ప్రభ నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభ మరి ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేసి అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. లోకంలో పడకుండా, లోకంలోకి జారిపోకుండా ప్రతి ఒక్కరి చేయి మీరే పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మారు మనసు పొంది, రక్షణ పొంది కూడా మరలా పాపపు జీవితంలోకి ఎవరైతే జారిపోతున్నారో, లోకంలో పడిపోతున్నారో నా తండ్రి, మరలా బిడ్డలు ఒక్క గద్దింపు చేసి తిరిగి నా ప్రభ మీ వద్దకు తీసుకురమ్మని అడుగుచున్నాం. మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి కుటుంబ
కుటుంబాలు నా ప్రభ గొడవలు కోపాలు తీసివేసి మనస్పర్ధలు తీసివేసి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తీసివేసి నా ప్రభ మీ బిడ్డలు నా తండ్రి మరి ఎప్పుడు గొడవలతో ఉంటే నా ప్రభ మరి ఎదుటి వారికి ఎలా ఉంటుంది నా తండ్రి ఎప్పుడు ప్రార్థనకి వెళ్తారు కానీ ఏ రోజు వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు మేము చూడలేదు అని నా ప్రభ మీ బిడ్డల గురించి నా తండ్రి ఎవ్వరు అలా తక్కువ చేసి మాట్లాడకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు తీసివేసి కుటుంబాలు శాంతంగా సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మేము ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు మాకు వచ్చినా సరే నా తండ్రి ఎంత గొప్ప శాలరీ మేము సంపాదించినా ఎంత పెద్ద కంపెనీలను కట్టినా సరే నా ప్రభ ఇదంతా మా సొంత జ్ఞానంతో మేము సంపాదించింది కానే కాదు అని నా ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి నా తండ్రి ఇస్తేనే నేను పొందుకున్నాను కానీ నా జ్ఞానం కానే కాదని నా తండ్రి మరి తగ్గింపు దీన మనసు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి గర్వం అహంకారం మాకు రానివ్వకుండా నా కృప లోబడే మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా తండ్రి స్కూల్స్కి కాలేజెస్కి నా కృప ఇంకా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పనుల కోసం బయటికి వెళ్ళేవాళ్ళు బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా తండ్రి నీ పక్కన 1000 మంది పడినాను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయముని ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం ఏ ఆపద కీడు మాతరికి రాకుండా క్షేమంగా తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే హాస్టల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రభ చదువుకునే ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి బిడ్డలకి చిన్నపిల్లలకి బిడ్డలకి పెద్దవాళ్ళకి నా తండ్రి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డల జీవితాలు నా ప్రభ ఎంత చక్కగా ఉంటాయో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా ప్రభ బిడ్డల భవిష్యత్తు గురించి ఎవ్వరూ ఆలోచించకుండా నా తండ్రికి అప్పగించాను ఖచ్చితంగా నా బిడ్డల భవిష్యత్తుని మంచిగానే నా తండ్రి తీర్చిదిద్దుతాడు అని నా ప్రభ ఒక మంచి భవిష్యత్తు నా బిడ్డలకు ఇవ్వబోతున్నాడు అనే సంతోషాన్ని తృప్తిని బిడ్డలకు కలిగించండి నా తండ్రి లోకస్తులాగా భయపడకుండా ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండే హృదయాలని జీవితాలని మాకు అనుగ్రహించండి నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నా సరే భయపడకుండా ధైర్యపడకుండా అవిశ్వాసులుగా మారకుండా యోబు గారి వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా అయినా సరే నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి ఎంతో ఆలోచిస్తున్నాం భయపడిపోతున్నాం టెన్షన్ పడిపోతున్నాం ఎలా ఈ సమస్య పోగొట్టుకోవాలి అని నా ప్రభ లోకస్తులాగా ఆలోచిస్తున్నాం మాకున్న అజ్ఞానాన్ని భయాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తున్నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభ బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకునే గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి పెద్దవాళ్ళకు లోబడే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములు నీవు దీర్ఘాయుష్యవంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అని చెప్పిన దేవా మరి బిడ్డల పెద్దవాళ్ళకు లోబడకుండా అమ్మా నాన్నను ఎదిరించి వారికి నచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారని నా ప్రభ ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు తప్పు మాది నా తండ్రి బాలుడుగా ఉన్నప్పుడే పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదేనయ్యా మన క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి గల దేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మరి యవనస్తులు నా తండ్రి ఎవరైతే మాట వినకుండా నా ప్రభ లోకంలో జీవిస్తున్నారు నా తండ్రి బిడ్డలకు నూతన హృదయాన్ని అనుగ్రహించి నా ప్రభ మరి తగ్గింపు మనసు నా తండ్రి భయము భక్తి కలిగించి ఒక్క మాట మీరు గద్దిస్తే చాలు నా తండ్రి హృదయాలు మార్చగల శక్తి కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి నూతన హృదయాలు ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా ప్రతి యవ్వన స్త్రీ నా ప్రభ ఎస్తేరు వలె తగ్గింపు లోబడే మనసుతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి యవ్వనస్తుడు యోసేపు వలె నా తండ్రి పాపము చేయకుండా పారిపోయే మనసుని ఆ గుణాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి తగ్గింపు దీన మనసు మీ ఎడల భయము భక్తి కలిగి పెద్దవాళ్ళకు లోబడి జీవించే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా ప్రభ పిల్లలు నా తండ్రి మేం చెప్తే వాళ్ళు వినరయ్యా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు మీకు లోపడతారు నా తండ్రి మీ మాట చొప్పునే బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మీ బిడ్డలు నా తండ్రి మీ భక్తులను ఎంతో మందిని బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరే నా ప్రభ బిడ్డలు పెంచారు మీ
మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకున్నారు నా తండ్రి. అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మీ బిడ్డలు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా, వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ ఆ రీతిగా మా బిడ్డలు కూడా పెరగాలని ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మాకున్న చిన్న బిడ్డలు కూడా మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో, ఎలా మార్చాలో నా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటాం నా తండ్రి. ఎంత వయసు వచ్చినా పెరిగి పెద్దవాళ్ళై ముసలవాళ్ళైనా సరే నా తండ్రి, మరి బాలుడిగా ఉన్నప్పటి నుంచి నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి, మీ మీదే ఆనుకోవాలి. లోకాన్ని అసహించుకొని ముసలివాళ్ళైనా సరే నా ప్రభా లోకంలో పడిపోకుండా మీ మీదే ఆనుకునే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే దూర దేశాలకి, దూర ప్రాంతాలకు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనుల కోసం వెళ్తున్నారో నా ప్రభా బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎటువంటి వర్షాలు, వరదలు నా ప్రభా రాకుండా మరి వాటిని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఒక్క మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి. ఎంత భయంకరమైన తుఫానైనా, వరదలైనా ఆగిపోతే నా తండ్రి, లోబడతాయి నా ప్రభా మీకు మాత్రమే. బిడ్డలకు నా ప్రభా ఆ వరదల వల్ల, వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరు కూడా వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకోకుండా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే వరదల వల్ల నష్టపోయారో నా తండ్రి, మరి బిడ్డలకు నా ప్రభా వారు కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఆ కుటుంబాలకి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని నా ప్రభా ప్రతి అవసరత మీరు తీర్చమని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడమయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా ప్రభా మాకు అనుగ్రహించండి. చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా సరే నా తండ్రి, మరి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. ఎవ్వరు జ్వరాల పాలవ్వకుండా, జలుబులు, జ్వరాలు, దగ్గులు బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ బలము, శక్తి అనుగ్రహిస్తే చాలు నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ మీ కాపుదల లేకపోతే మా జీవితమే ఉండదు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది మంచి పేరైనా, ప్రతిష్ట అయినా, ఆస్తులైనా, అంతస్తులైనా సరే, అది ఇంకో టాలెంట్ అయినా సరే నా ప్రభా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మనుషుల పొగడ్తలు, మనుషుల మాటలకు మేము తలొగ్గకుండా నా ప్రభా, మేము లోపడకుండా, గర్విష్ఠులుగా మారకుండా, అహంకారులుగా మారకుండా, ఇదంతా నా సొంత జ్ఞానం, నా సొంత బలము కానే కాదమ్మా నా తండ్రి, నాకు అనుగ్రహించిందే కానీ నేనేదో గొప్పవాడిన, గొప్పదాన్నో అని కాదు అని నా ప్రభ మీకు రావాల్సిన ఘనత, మీకు రావాల్సిన మహిమ మీకే చెల్లించేలా ప్రతి ఒక్కరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నా ప్రభ. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఎలాంటి రోగమైనా సరే మీ హస్తం నా తండ్రి బిడ్డల మీద ఉంచితే చాలు నా ప్రభ. మాట మాత్రం సెలవిచ్చినా చాలు నా తండ్రి. మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదయ్యా. జాలిగల దేవా, ప్రతి ఒక్కరు సంపూర్ణ స్వస్థత పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మానసికంగా కృంగిపోతున్నారో నా తండ్రి, మరి జీవితం ఏంటో అర్థం కావట్లేదు అని, కుటుంబాలు ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఏం చేయాలో దిక్కుతోచట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, అధైర్యపడుతున్నారు, మాకున్న అజ్ఞానాన్ని నా ప్రభ భయాన్ని తీసివేసి ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ నూతన దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ మీ మీదే అనుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.